సూపర్ స్టార్ మహేష్ బాబు రక్షిత నటించిన నిజం సినిమా 2003 సంవత్సరంలో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందినటువంటి మహేష్ బాబు ఒక విధంగా చలచిత్ర జీవితంలో ఒక మైలురాయి ఈ సినిమాను కూడా మనం చెప్పక తప్పదు. ఈ సినిమాలో ఘట్టమనేని జయకృష్ణ బాలనటుడిగా కనిపిస్తాడు. ఎంతో వయసు కాదండి, కేవలం 1 సంవత్సరం లోపు ఉన్న వయసు ఉన్నటువంటి బాలుడి కింద కనిపించడం కూడా ఒక విశేషం. జనగా తేజ అనేటప్పటికీ తేజ టైం అది 2000 నుంచి 2003 సంవత్సరం వరకు కూడా తేజ పీరియడ్ చాలా పీక్లో ఉంది. అతని సినిమాలు అన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అలాగే మంది నిర్మాతలు, దర్శకులు అతని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఒక ట్రెండ్ సెట్టర్గా మిగిలాడు. అలాంటి టైంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి పిఆర్ఓ, అందరికీ కూడా తలలో నాలుకలాగే ఉండేటువంటి బిఏ రాజు తేజకు కూడా మంచి మార్గదర్శకుడు. తేజ ఈ సినిమా తీద్దామనే ప్రయత్నం చేసినప్పుడు హీరో ఎవరు అని చెప్పి అన్వేషిస్తున్న టైంలో బిఏ రాజు ఇద్దరికీ కూడా ఒక మంచి సూచన ఇచ్చారు. తేజ లాంటి దర్శకుడు మహేష్ బాబు కావాలా ఆ టైంలో, అలాగే మహేష్ బాబు లాంటి మంచి డైనమిక్ హీరో మరి తేజ కూడా కావాలని చెప్పి ఇద్దరి మధ్య వారధిలాగా పనిచేసి ఆ సినిమాకి మహేష్ బాబు హీరోగా అయ్యేట్టుగా చాలా కృషి సలిపారు. నిజంగా ఈ సినిమాలో మహేష్ బాబు నచ్చడం వల్ల ఈ సినిమాకే ఒక కీర్తి ప్రతిష్టలు వచ్చాయని కూడా మనం చెప్పక తప్పదు. తేజ కూడా డీల్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రధానమైనటువంటి మరొక క్యారెక్టరు మహేష్ బాబుకి తల్లి క్యారెక్టరు. జనగా రివెంజ్ డ్రామాలో మన తెలుగు నేటివిటీకి వచ్చేటప్పటికి ఏ రివెంజ్ అయినా హీరో ఒక్కడే తీర్చుకుంటాడు. కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్తో కలిసి రివెంజ్ తీర్చుకుంటాడు. కానీ ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి తన పగ, ప్రతీకారం తల్లితో కలిసి అతను తీర్చుకుంటాడు. పైగా ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టరు అమాయకుడైనటువంటి క్యారెక్టరు కసితో రగిలిపోతూ అసాధ్యుడిగా ఎలా ఎదుగుతాడన్నదే క్రమంగా చూపించడం జరుగుతుంది. ఈ సినిమాకి తేజ తల్లి క్యారెక్టర్ గురించి వెతుకుతున్నప్పుడు ముఖ్యంగా మహేష్ బాబు స్టేచరు, మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ రోజు హిందీ నటి రేఖని సంప్రదించడం జరిగింది. రేఖ డేట్స్ సంపాదించే వాళ్ళే, కాకపోతే ఆ టైంలో ఆవిడ చాలా బిజీగా ఉండటం, షార్ట్ షీట్లు అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల రేఖ ఈ సినిమాకి రాలేకపోయారు. అదే టైంలో జయప్రద గురించి కూడా చాలా ట్రై చేశారు. జయప్రద ఆ టైంలో రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, అలాగే సినిమాకి దూరంగా ఉన్నారు. కాల్ షీట్లు కూడా ఆ టైంలో దొరకలేనటువంటి పరిస్థితి. ఆవిడ కూడా ఈ సినిమా చేయలేకపోయారు. చివరికి జయసుధను కూడా అప్రోచ్ అయ్యారు. జయసుధ కూడా చేద్దామనుకున్నటువంటి తరుణంలో వాళ్ళకి ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది తాళ్ళూరి రామేశ్వరి. చివరి ప్రయత్నంగా తాళ్ళూరి రామేశ్వరిని ఫోన్లో సంప్రదించగా ఆవిడ కథ అంతా వినటానికి హైదరాబాదు వచ్చారు. కథ విన్న తర్వాత ఓకే చేశారు. తాళ్ళూరి రామేశ్వరి ఎప్పుడైతే ఈ సినిమాలోకి తల్లిగా ఇంటర్ఫీర్ వచ్చారో కథా గమనమే మారిపోయింది. ఆవిడ అద్భుతమైన నటన ప్రదర్శించి ఓ విధంగా మహేష్ బాబుకి తల్లిగా మంచి కీర్తి ప్రతిష్టల్ని ఈ సినిమాకి తీసుకురావటం గమనార్హం. అయితే ఈ సినిమాలో మొట్టమొదట తండ్రిగా వేసింది మాత్రం మురళీమోహన్. సినిమాలో సగభాగం వరకు షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత తేజకిను మురళీమోహన్కి మధ్య విభేదాలు వచ్చాయి. కారణం ఏంటంటే తను చెప్పినది ఒకటి, మురళీమోహన్ చేస్తున్నది ఒకటి, స్టాండర్డ్స్కి ఈక్వల్ అవ్వట్లేదని వాళ్ళిద్దరికి మధ్య మిస్ మ్యాచ్ వచ్చింది. ఆ టైంలో మురళీమోహన్ని పక్కకి పెట్టేసి మళ్ళీ ఆ క్యారెక్టర్కి రంగనాథ్ని తీసుకొని రంగనాథ్తో షూటింగ్ చేయడం మొదలుపెట్టారు తేజ. మురళీమోహన్ చాలా ప్రెస్టీజియస్గా ఈ ఇష్యూని తీసుకొని ఒక సీనియర్ నటుడైనటువంటి తనని ఏ కారణం లేకుండా సినిమా నుంచి తీసేసి తను చెప్పినట్టు తను చేయట్లేదని ఒక కారణం చూపించడంతో అది సినీ ప్రొడ్యూసర్స్ గిల్ట్కి వెళ్ళటం జరిగింది. అందరూ కూడా ఈ వాదన విన్న తర్వాత
కొంత ఫైన్ కూడా తేజ్కి విధించినా కూడా తేజ ఆ ఫైన్ కట్టడానికి ఒప్పుకున్నారే తప్ప మురళీమోహన్ మాత్రం ఈ సినిమాలో కంటిన్యూ చేయలేదు. అదొక మాగిన మచ్చ, ఒక వివాదం, అలాగే సినీ పరిశ్రమలో ఉండటం, అది నిజం సినిమాకి రావటం ఒక విధంగా ఇబ్బందికరమని చెప్పాలి. తేజ ఈ సినిమాకి ప్రొడ్యూసరు కమ్ డైరెక్టర్ అవ్వటంతో ఈవెన్ ఎవరు కూడా సర్ది చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తేజకి ఎవరు చెప్పినా కూడా వినేటువంటి మనస్తత్వం కాదు. ఏదేమైనా ఆ వివాదం మాత్రం ఆ వివాదంగానే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇందులో విలన్గా ఎవరిని తీసుకుందామని చెప్పి ఆలోచన వచ్చింది. విలన్గా జయప్రకాష్ రెడ్డిని ముందుగా తీసుకున్నారు. అతను పెద్ద స్థాయి విలను, కాకపోతే పెద్ద స్థాయి విలన్గా కాకుండా ఒక యంగ్ విలన్ కూడా కావాలి, మహేష్ బాబుకి ఈక్వలెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో చివరకు గోపీచంద్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకే సినిమా ఆరంభంలో జయప్రకాష్ రెడ్డిని అంతమొందించి దేవుడి క్యారెక్టర్లో గోపీచంద్ మెయిన్ విలన్ అవ్వటం, అలాగే ఈ సినిమాలో మరి ఒక లేడీ విలన్ కూడా అవసరం పడింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గోపీచంద్కి సహాయపడేటువంటి లేడీ విలన్ గురించి ఆ రోజుల్లో మరి తేజ పెద్ద అన్వేషణే జరిపారు. అందులో విజయశాంతి ప్రప్రదమైనటువంటి వ్యక్తి. విజయశాంతిని లేడీ విలన్గా తీసుకుందామని ప్రయత్నం చేశారు. అంటే ఒక మహేష్ బాబుకి యాంటీగా ఒక లేడీ విలను, అద్భుతమైన విలనిజం చూపించాలి. కానీ కలంతా విన్నటువంటి ఆవిడ అప్పటికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి తరుణం. ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ కనుక చేస్తే పాలిటిక్స్కి చాలా ఇబ్బంది అవుతుందని ఆవిడ ఈ క్యారెక్టర్ని ఒప్పుకోలేదు. అప్పుడు రాశిని ఈ క్యారెక్టర్కి తీసుకోవడం జరిగింది. రాశి అంతకుముందు హీరోయిన్గా చాలా శాంత స్వభావం, చాలా మంచి క్యారెక్టర్స్, నింపాదిగా ఉండేటువంటి క్యారెక్టర్స్, మన తెలుగు అమ్మాయి మన ఇంట్లో ఉండేటువంటి అమ్మాయి ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్స్ వేసినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి విలన్గా వేసినప్పుడు ఇండస్ట్రీలో చాలామంది పెదవి విరిచారు. రాశి ఏమిటి, ఈ విలన్గా చేయటం ఏంటని. కానీ సినిమా ఫినిష్ చేసిన తర్వాత ప్రివ్యూ వేసుకొని చూస్తే రాశి నటన చాలా హైలైట్గా నిలుస్తుంది. కొంతమంది ఈ సినిమాలో లేడీస్ కానీ జెంట్స్ కానీ భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంత గొప్ప విలనిజం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది అభిమానులు, ముఖ్యంగా లేడీస్కి అయితే ఫేవర్ వచ్చిన సందర్భాలు కూడా నిజ జీవితంలో జరిగాయి. అయితే ఇది మంచికే జరిగిందో చెడుకే జరిగిందో తెలియదు, కానీ తర్వాత మాత్రం ఆవిడకి హీరోయిన్గా అవకాశాలు రాలేదు, విలన్గా కూడా అవకాశాలు రాలేదు. కానీ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మాత్రం రాసి ఈ సినిమాలో చూపించారు. గోపీచంద్ కూడా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి విలన్గా దొరికారు. అయితే తన తండ్రిని చెప్పినటువంటి హంతకుల్ని ఎలా మట్టు పెడుతూ వచ్చారన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. నటనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మరి మహేష్ బాబు చేసినటువంటి నటన, మహేష్ బాబుకి తోడుగా అల్లూరి రామేశ్వరి చేసిన నటన ఈ సినిమాలో విజయానికి తొలిమెట్టు కాదు, చాలా హైలైట్గా నిలుస్తుంది. చివరికి తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుని కథని ముగించాడన్నదే ఈ సినిమాకి ప్రత్యేకత. అభిమన్యుడు కాదు వీడు, అర్జునుడు కాదు అనేటువంటి పాట థియేటర్లో వస్తున్నప్పుడు అది ఒక మోటివేషన్ సాంగ్ అనుకోవాలా, ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ అనుకోవాలా తెలియదు, కానీ అద్భుతమైనటువంటి పాటగా ఆ రోజు మనం చాలా గుర్తింపు వచ్చింది. అందులో మహేష్ బాబు గొంతు కూడా కొన్నిసార్లు వణుకుతూ ఉంటుంది. డైలాగులు చెప్పేటప్పుడు ఆవేశం, ఆ నటన అందరూ కూడా అదిరిపడ్డారు. అంత పెర్ఫార్మెన్స్, అంత మంచి పెర్ఫార్మర్గా మోటార్ బైక్నే తీసుకొని ఒక లగ్జరియస్ వ్యక్తిగా కాదు, ఒక సామాన్యమైన వ్యక్తిగా అతను చూపించినటువంటి ఆ పోరాటం నిజంగా ఆ రోజు ఇండస్ట్రీలో అందరినీ కూడా దృష్టిని ఆకర్షించింది. చీచీ అంటే చీచీ అంటే పోపో అంటే పోపో అంటే ఆ పాట కూడా ఆ రోజు కమర్షియల్గా మంచి హిట్. ఏదేమైనా సరే నిజం సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు చలనచిత్ర జీవితంలో ఒక కలికితురాయి, ఒక మైల్ స్టోను. ఆ సినిమా
అతని నటనలోని క్యాలిబర్ని బయటికి తీసుకొచ్చింది. అలాంటి సినిమాలు మరిన్ని అతను చేసి ముందుకెళ్ళాడు అనుకున్నాం. అలాగే ముందుకెళ్ళాడు కూడా. ఈరోజు రాబోయే సినిమాలు వారణాసి కూడా అంతకు మించిన స్థాయిలో హాలీవుడ్ స్థాయిలోనే ఆకట్టుకునే రీతిలో ఉండడం కూడా అభిమానులు అలరిస్తోంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయినటువంటి ఒక బాబాయ్గా వాళ్ళ అబ్బాయి అయినటువంటి ఘట్టమనేని జయకృష్ణ కూడా ఇలాంటి తరహా సినిమాలు మరిన్ని చేయాలి, విజయవంతం కావాలని ఆయన ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు. కాబట్టి రాబోయే కాలం ఘట్టమనేని జయకృష్ణ కూడా సూపర్ డూపర్ హిట్లు ఇస్తారని అభిమానులు ఆశపడుతున్నారు. కాబట్టి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ఎప్పుడూ కూడా మరొక సూపర్ స్టార్ గురించి వెయిట్ చేస్తోంది. కాబట్టి మూడో తరం సూపర్ స్టార్ గురించి మనం కూడా ఈగర్గా వెయిట్ చేద్దాం. ఈ కంటెంట్ మీకు ఏమనిపించింది? నచ్చిందా? నచ్చితే కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.